శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం నమః శివాయ. ఆగస్టు 18వ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, సోమవారం. తిథి దశమి, సాయంత్రం 6:14 వరకు. నక్షత్రం మృగశిర, తెల్లవారుజామున 3:50 వరకు. వర్జం ఉదయం 10:31 నుంచి మధ్యాహ్నం 12:01 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుంచి 1:31 వరకు. అమృతకాలం రాత్రి 7:33 నుంచి 9:03 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:46. సూర్యాస్తమయం సాయంత్రం 6:23. ఈరోజు విశేషం శ్రావణ సోమవారం, దశమి. మహిమాన్వితమైన ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఒక పర్వదినం. ఇక ఆగస్టు 18 సోమవారం మరింత విశిష్టమైనది. ఎందుకంటే ఈరోజు కేవలం శ్రావణ సోమవారమే కాదు, శుభప్రదమైన దశమి తిథి కూడా కలిసి వస్తోంది. ఈ అద్భుతమైన కలయిక ఆ రోజును ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైనదిగా మారుస్తుంది. ఈ పవిత్రమైన రోజున భక్తి శ్రద్ధలతో శివారాధన చేయడం వల్ల అమోఘమైన అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఇది మన జీవితంలోని అనేక కష్టాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించే ఒక సువర్ణ అవకాశం. ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను, చేయవలసిన పూజా విధానాన్ని, తద్వారా కలిగే శుభ ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. శ్రావణ సోమవారం పరమేశ్వరుని ఆరాధనకు అత్యంత శ్రేష్టమైన దినం. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మన కారకుడు, అంటే మన మనస్సుకు అధిపతి. ఆ చంద్రుణ్ణి పరమశివుడు తన శిరస్సుపై చంద్రవంక రూపంలో ధరించి ఉంటాడు. అందుకే ఆయనను చంద్రశేఖరుడు అని కూడా కీర్తిస్తాం. శ్రావణ సోమవారం నాడు చేసే శివారాధన మన మనస్సును నియంత్రించి దానిని ప్రశాంతంగా, నిర్మలంగా ఉంచుతుంది. మానసిక ఆందోళనలు, ఒత్తిడి, అనవసరమైన భయాల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇక క్షీరసాగర మదనం జరిగినప్పుడు వెలువడిన హలాహల విషాన్ని పరమశివుడు ఇదే శ్రావణ మాసంలో సేవించి లోకాలను రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ విషం యొక్క తీవ్రతను తగ్గించడానికి దేవతలందరూ ఆయనకు గంగాజలంతో అభిషేకం చేశారు. అందుకే ఈ మాసంలో ప్రత్యేకించి సోమవారాల్లో శివునికి చేసే జలాభిషేకం, పంచామృతాభిషేకం అత్యంత విశేష ఫలాలను ఇస్తుంది. ఆ గరళాన్ని కంఠంలో నిలిపి నీలకంఠుడైన ఆ త్యాగమూర్తిని తన భక్తితో ఆరాధిస్తే మన జీవితంలోని కష్టాలనే విషయాన్ని కూడా ఆయన హరించి మనకు అమృతం వంటి సుఖమయ జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఈ రోజున దశమి తిథి కూడా కలిసి రావడం ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను మరింత రెట్టింపు చేస్తుంది. దశమి తిథి ధర్మానికి, విజయానికి ప్రతీక. ఈ రోజు చేసే ఏ కార్యమైనా దిగ్విజయం అవుతుందని శాస్త్రవచనం. మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి, శత్రువులపై విజయం సాధించడానికి, ప్రారంభించిన పనులలో విజయం చేకూరడానికి ఈ తిథి ఎంతో అనుకూలమైనది. శ్రావణ సోమవారం శివానుగ్రహం, దశమి తిథి యొక్క విజయశక్తి రెండూ కలవడం వల్ల ఈ రోజు చేసే పూజలు మనకు ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా అద్భుతమైన విజయాలను అందిస్తాయి. కోర్టు వ్యవహారాలు, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో నష్టాలు వంటి ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఈ రోజు చేసే పూజల వల్ల సత్వర పరిష్కారాలను కనుక్కుంటారు. ఈ పవిత్రమైన రోజున ఆచరించవలసిన పూజా విధానం చాలా సరళమైనది, కానీ అత్యంత శక్తివంతమైనది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసి శివపార్వతుల చిత్రపటాన్ని లేదా శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా పసుపుతో గణపతిని చేసి అక్షతలు, పువ్వులతో పూజించి పూజ నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించాలి. అనంతరం శివారాధన ప్రారంభించాలి. శివలింగానికి జలంతో, ఆవు పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో, చెరుకు రసంతో, పండ్ల రసాలతో, కొబ్బరి నీళ్లతో యథాశక్తి అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తున్నంతసేపు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని లేదా శివ స్తోత్రాలను పఠిస్తూ ఉండాలి. ఈ అభిషేక ద్రవ్యాలు కేవలం భౌతికమైనవి కావు. అవి మనలోని అరిషడ్వర్గాలను, చెడు గుణాలను తొలగించి సద్గుణాలను పెంపొందిస్తాయి.
పాలు మనస్సుకు స్వచ్ఛతను, తేనె వాక్కును మాధుర్యాన్ని, నెయ్యి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. అభిషేకం పూర్తయ్యాక శివలింగాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి గంధం, కుంకుమ, విభూతితో అలంకరించాలి. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మారేడు దళాలను సమర్పించడం మరువకూడదు. ఒక మారేడు దళాన్ని సమర్పిస్తే 1,000,000 యజ్ఞాలు చేసిన ఫలం దక్కుతుందని శివపురాణం చెబుతోంది. జిల్లేడు పువ్వులు, గన్నేరు పువ్వులు, తెల్లటి పువ్వులతో శివుణ్ణి అలంకరించాలి. అనంతరం ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. నైవేద్యంగా పాయసం లేదా ఏదైనా సాత్వికమైన ఆహారాన్ని సమర్పించి ఆ హలాహల భక్షకునికి మన భక్తిని చాటుకోవాలి. పూజానంతరం శివచాలీస, శివాష్టోత్తర శతనామావళి, మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం విశేష ఫలదాయకం. మహామృత్యుంజయ మంత్రం ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది, సకల భయాలను తొలగిస్తుంది. రోజంతా ఉపవాసం ఉండగలిగిన వారు ఉండి సాయంత్రం ప్రదోషకాలంలో మరొక్కసారి శివాలయానికి వెళ్లి దీపారాధన చేసి ఉపవాస దీక్షను విరమించవచ్చు. ఉపవాసం ఉండలేని వారు సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించి భగవన్నామ స్మరణలో గడపవచ్చు. ఇక ఈ విశేషమైన ఈ రోజున చేసే పూజల వల్ల కలిగే ఫలితాలు అనంతం. అవివాహితులకు ఉత్తమమైన జీవిత భాగస్వామి లభిస్తాడు. వివాహంలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. ఇప్పటికే వివాహమైన దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుంది. సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో ఉన్న కలహాలు, మనస్పర్ధలు తొలగిపోయి శాంతి, సామరస్యం నెలకొంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి అభివృద్ధి పదంలో పయనిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆరోగ్యాన్ని తిరిగి పొందుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా ఈ పూజ మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది, మనల్ని ధర్మ మార్గంలో నడిపిస్తుంది. శివుడు లయకారుడే కాదు, అనుగ్రహ ప్రదాత కూడా. ఆయనను భక్తితో కొలిచిన వారికి కొండంత అండగా నిలుస్తాడు. మన కర్మల ఫలాలను అనుసరించి ఎదురయ్యే కష్టాల తీవ్రతను తగ్గించి వాటిని ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ శ్రావణ సోమవారం దశమి తిథి కలిసి వస్తున్న ఈ అత్యంత పవిత్రమైన రోజును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఆడంబరమైన పూజలు చేయలేకపోయినా కేవలం చెంబుడు నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసి కొన్ని మారేడు దళాలు సమర్పించి మనఃపూర్వకంగా ఓం నమః శివాయ అని స్మరించినా చాలు. ఆ భోళాశంకరుడు మన భక్తికి కరిగిపోయి మన కోరికలను నెరవేర్చి మన జీవితాలను ఆనందమయం చేస్తాడు. ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకొని శివానుగ్రహం పొంది సకల శుభాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుదాం. ఈరోజు మహాశివుణ్ణి పూజించినా లేదా మీ ఇష్టదైవాన్ని పూజించినా, వీలు కాని వారు మనసులో స్వామివారిని తలుచుకున్నా చాలు. కామెంట్లలో ఓం నమః శివాయ అని కానీ లేక మీ ఇష్టదైవం పేరును కానీ రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ ద్వారా అనేక మంది భగవంతుని నామాన్ని స్మరించుకుంటారు. ఆ పుణ్యఫలం మీకు కూడా లభిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆటంకాలు తొలగుతాయి. కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులను, విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణలో రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వాహనాలు కొంటారు. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. శుభవార్తను వింటారు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తారు. స్థిరాస్తి విషయంలో సంతోషం కలుగుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఈ రాశి వారు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కాదు కూడదని ముందుకు వెళ్తే నష్టపోతారు. ఉద్యోగులు తమ ప్రతిభతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ప్రేమికులకు మంచి రోజు. విదేశాల్లో విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన సమస్య గురించి చర్చిస్తారు. ఈ రోజు శుభ ఫలితాలను ఇస్తుంది. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరు మంచి పురోగతిని సాధిస్తారు. మీరు వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం సాధిస్తారు. మార్పు కోసం చూస్తున్నట్లయితే కొంచెం ఎక్కువ శ్రమతో మంచి ఉద్యోగం పొందుతారు.
కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లే ప్రణాళిక ఉండవచ్చు. గణపతి ధ్యానం చేస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు పొందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహన యోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. గురుబలం బాగా ఉన్నందువల్ల చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వస్తు లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత లభిస్తుంది. చేపట్టిన పనులు జరుగుతాయి. బంధుమిత్రులు కలుస్తారు. ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే మహిళలు స్నేహితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. పిల్లల వైపు నుంచి శుభవార్తను వింటారు. సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులకు శుభ సమయం. ఆన్లైన్లో వ్యాపారం చేసేవారు ఏదైనా మోసం జరగకుండా జాగ్రత్త వహించాలి. ఈ రోజు చుట్టుపక్కల వారు మీ మంచి ప్రవర్తనతో సంతోషంగా ఉంటారు. అలాగే మీ మంచి ఇమేజ్ ప్రజల ముందు ప్రకాశిస్తుంది. మీకు సమాజంలో సముచితమైన గౌరవం లభిస్తుంది. ఆఫీస్ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్నేహితుని సహాయంతో కొన్ని వ్యక్తిగత పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. శివనామస్మరణ శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఇంట బయట అనుకూలం. ఇంటర్వ్యూలు అందుతాయి. ఉద్యోగంలో పురోగతి గోచరిస్తుంది. సోదరులు సోదరీమణులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు స్పెక్యులేషన్కు ఇది సమయం కాదు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సన్నిహితుల సాయం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. ఈ రోజు మీకు కష్టతరమైన రోజు అవుతుంది. విద్యార్థులు కష్టపడితేనే ఫలితాలు అందుకుంటారు. అప్పులు ఇవ్వాలనుకుంటే ఆలోచించి ఇవ్వండి. ఆహారంపై శ్రద్ధ వహించండి. లేదంటే పొట్టకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు. లావాదేవీల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. చట్టపరమైన విషయాలు మీకు ఇబ్బందికరంగా మారుతాయి. సోదరులతో సమస్యలను పరిష్కరించుకుంటారు. మీరు కుటుంబంతో కలిసి మతపరమైన ప్రదేశానికి తీర్థయాత్రకు వెళ్ళవచ్చు. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటాయి. ఈ రోజు మిశ్రమ ఫలవంతమైన రోజుగా నిరూపితమవుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. రచన, సాహిత్య రంగాలలో విశేష కృషి చేస్తారు. విష్ణు సహస్రనామాలు పాటించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారి కోరికలు నెరవేరుతాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలకు ఎంతో అనుకూలమైన రోజు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. విద్యార్థులకు, ముఖ్యంగా ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు. భూ వ్యవహారాల్లో లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. కుటుంబ ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మాట పట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు.
ఉద్యోగులకు శ్రమాధిక్యం. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఏదైనా పాజిటివ్గానే ఆలోచించడం మంచిది. ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు. కుటుంబంలో ఎవరికైనా వివాహంలో తలెత్తిన సమస్యలు తొలగిపోతాయి. ఇంట బయట మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా బలపడే ఏ అవకాశాన్ని కూడా మిస్ అవ్వరు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభ సమయం. విదేశీ వాణిజ్య సంబంధిత ఒప్పందాలను ఖరారు చేసేందుకు ప్రయాణ ప్రణాళికలు పునఃప్రారంభమవుతాయి. మీరు మీ విదేశీ పరిచయాల నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కానీ ఆకస్మిక ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చు. మీ భాగస్వామి మీ అశాంతికి మూలం అవుతుంది. అష్టలక్ష్మి ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారు నిదానంగా ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు కొత్త పనులను చేపడతారు. కొంతమంది ముఖ్య వ్యక్తులను కలుస్తారు. వారి వలన ప్రయోజనం పొందుతారు. కార్యాలయంలో సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మీపై స్నేహితులు ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేయవచ్చు. మీరు మీ అభిప్రాయాన్ని నిర్భయంగా బయటకు చెప్పండి. ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉంది. పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. కుటుంబంలో ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ధన వ్యయం చేస్తారు. అనారోగ్యం ఏర్పడుతుంది. విద్యార్థులు చదువులో ఎదురవుతున్న సమస్యల గురించి తల్లిదండ్రులతో మాట్లాడండి. ఈ రోజు మీరు ధార్మిక ప్రదేశానికి తీర్థయాత్రకు వెళ్తారు. మీ స్నేహితుల సంఖ్య పెరగవచ్చు. అకస్మాత్తుగా ఒక సహాయకుడు మీ బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ పనిలో కొత్తదనం ఉంటుంది. మీ ప్రియమైన వారితో సాన్నిహిత్యం పెంచుకునే అవకాశం మీకు లభిస్తుంది. దుర్గాదేవిని ఆరాధించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో అధికారులు సహకరిస్తారు. ప్రమోషన్కు ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు కాస్త ఇబ్బందిగానే మారతాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో నూతనోత్సాహం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఈ రోజు మీకు ఒత్తిడిగా అనిపిస్తుంది. స్నేహితులతో గొడవ పడతారు. కార్యాలయంలో ఉన్నతాధికారులతో వాదనకు దిగవద్దు. కుటుంబంలో ఎదురైన ఓ సమస్యను పరిష్కరించుకుంటారు. మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీరు వారి అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రోజు సమాచార మార్పిడిలో పెరుగుదల ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. వసతి, రుచికరమైన ఆహారం అందుబాటులో ఉంటుంది. రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యక్తులకు విజయవంతమైన సమయం. మీ పని ప్రశంసలు అందుకుంటుంది. లలిత చాలీసా పారాయణం చేస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ మంచితనంతో నలుగురికి సహాయం చేస్తారు. ఇంట బయట పరపతి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఒక దశలో ఆస్తిపాస్తులు అమ్మే ఆలోచన కూడా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో కొంత ఊరట కలుగుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఆలోచించి అడుగు వేయడం మంచిది. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. ఈరోజు వస్తు లాభాలను పొందుతారు. కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. ఏ విషయంలోనూ వేరొకరితో పోల్చుకోవద్దు. ఇది మీకు చాలా హానికరం. మీ కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం తీసుకున్నాక బయటకు వెళ్తే వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకుంటారు. పిల్లలతో సంతోష సమయం గడుపుతారు.
ఈరోజు మీకు సర్వతోముఖ సంతోషాన్ని ఇస్తుంది. వృత్తిపరంగా మీరు చురుగ్గా అప్రమత్తంగా ఉంటారు. జ్ఞానం, సమాచారాన్ని సేకరించడంలో మంచి పురోగతి ఉంటుంది. విదేశీ పరిచయాల నుంచి ఆర్థిక ప్రయోజనాలు సాధ్యమవుతాయి. మీరు ప్రయోజనాలను పొందుతారు. ఆంజనేయ ఆరాధన మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆదాయ, ఉద్యోగ సంబంధ విషయాల్లో సానుకూల మార్పులు వస్తాయి. వివాహానికి, సంతానానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. బంధుమిత్రులను కలుస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. అధికంగా శ్రమించినా ఫలితం అందుతుందా లేదా అని ఆరాటపడతారు. సన్నిహితుల నుంచి కొన్ని విషయాల్లో తలనొప్పులు ఉంటాయి. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు మీరు కుటుంబ జీవితంలో సామరస్యాన్ని కొనసాగించడానికి మీ వంతు కృషి చేయవలసి ఉంటుంది. గొడవలు జరుగుతుంటే ఇరు వర్గాల మాట విన్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. మీరు మీ సన్నిహితులతో కొంత సమయం గడుపుతారు. ప్రయాణ సమయంలో వాహనం ఇబ్బంది పెడుతుంది. గతంలో తీసుకున్న అప్పులు చెల్లించగలుగుతారు. ఈరోజు ఉద్యోగస్తులు కొత్త ప్రాజెక్టును పొందవచ్చు. ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. సైన్స్ విద్యార్థులకు ఈరోజు మంచి రోజు కానుంది. మీరు కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే మీ కెరియర్లో విజయం సాధిస్తారు. లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. పెళ్లి సంబంధం విషయంలో ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులకు ఈరోజు బాగుంటుంది. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో చేసుకోవాలి. శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బంధువులతో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ధన వ్యయం అధికంగా చేస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులపై శ్రద్ధ వహించే బాధ్యతను పొందుతారు. ఈరోజు గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల మానసిక క్షోభలు, బాధలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మేలు జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. శ్రమ మీద పని పూర్తవుతుంది. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారంలో ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. పనిలో నిర్లక్ష్యం లేకుండా పూర్తి చేస్తారు. ఉద్యోగులు తమపై ఫిర్యాదు చేసే అవకాశాన్ని అస్సలు ఇవ్వరు. మీ మాట తీరు ద్వారా కుటుంబంలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించవచ్చు. పనులు సజావుగా సాగుతాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. రచన, సాహిత్యం, కళ, సంగీతం, సినిమా, టీవీ తదితర రంగాలకు సంబంధించిన వ్యక్తులు తమ ప్రతిభతో తమదైన ముద్ర వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది. వేడుకలు కూడా జరుగుతాయి. లక్ష్మి ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది.
కానీ అది చేతికి అందడంలో ఆలస్యం అవుతుంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారం పర్వాలేదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్తు బట్టలను కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనుల్లో ముందుకు వెళ్తారు. ఈరోజు మీరు వరుస శుభవార్తలు వింటారు. అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులు, పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ కెరియర్లో పురోగతి సాధించడానికి మీరు చాలా కష్టపడాలి. మానసికంగా చాలా చురుగ్గా ఉంటారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుంటారు. పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. ఈరోజు మీరు కొత్త పురోభివృద్ధిని పొందుతారు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఈరోజు మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో చిన్న పార్టీని నిర్వహించవచ్చు. వ్యాపారంలో ప్రతిదీ సాధారణంగా ఉంటుంది. శివారాధన మేలు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలను అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లలు చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు ముందడుగు వేస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకుముందు ఏ విషయంలో అయినా బాధపడితే ఈరోజు ఆ సమస్య పరిష్కారం అవుతుంది. మీ పనితీరుతో పై అధికారులను మెప్పిస్తారు. మీ మాటలు ఆకర్షణీయంగా ఉంటాయి. కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకుంటారు. ఈరోజు మీరు మీ ఆలోచనలను మార్చుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించే కొంతమంది వ్యక్తులను కలవవచ్చు. భవిష్యత్తు గురించి మీకున్న భయం గురించి మీ స్నేహితులతో మాట్లాడండి. పరిష్కారం చూపుతుంది. దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.